నదీ జలాల పూర్తి స్థాయి వినియోగంపై దృష్టి పెట్టారు సీఎం కేసీఆర్. గోదావరి బేసిన్ పై స్పెషల్ గా ఫోకస్ చేశారు. వరంగల్ జిల్లా టూర్లో ఉన్న సీఎం నిర్మాణంలోని ప్రాజెక్టులపై ఏరియల్ సర్వే చేస్తున్నారు. వరంగల్ నుంచి అధికారులు నీటి రంగ నిపుణులతో కలిసి సర్వే చేస్తున్నారు. ఇచ్చంపల్లి, కాళేశ్వరం దగ్గర ప్రాణహిత నదులను కూడా పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కాళేశ్వరంలో దైవ దర్శనం చేసుకుంటారు. సీఎం ఏరియల్ సర్వేపై మరిన్ని డీటెయిల్స్ రాజు వరంగల్ నుంచి అందిస్తారు. రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. సీఎం టూర్ షెడ్యూల్ ఏంటి? ఏ ప్రాజెక్టులపై ఏరియల్ సర్వే చేయనున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ రహేనా. ఈసారి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన పూర్తిగా నదీ జిల్లాల నీటి వినియోగం మీదనే దృష్టి సారించారని చెప్పొచ్చు. గతంలో వచ్చినప్పుడు జిల్లా అభివృద్ధి, జిల్లా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరువయ్యే విధంగా చూసారు. అయితే ఈసారి కంప్లీట్ గా గోదావరి నది మీద అటు కంతనపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఈ 2 ప్రాజెక్టులను పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి తాగునీటికి వరంగల్ జిల్లా కానీ నల్గొండ, కరీంనగర్ జిల్లా కానీ సమస్య లేకుండా తీర్చాలని సీఎం కేసీఆర్ దృష్టి సారించి తెలిసింది. నిన్న భద్రాది రాముని కళ్యాణ మహోత్సవం ముగించుకొని వరంగల్ చేరుకున్న నిన్న సాయంత్రం కేసీఆర్ సంబంధించిన అధికారులతోని ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇవాళ పొద్దున తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించుకొని వాళ్ళని పరామర్శించడం జరిగింది. అనంతరం కేసీఆర్ తో డిప్యూటీ సీఎం కరీం చేరి, అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు, ఈటెల రాజేందర్, అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆదిమూలపు సుందరరావు వీళ్ళందరూ ఏరియల్ సర్వేకు బయలుదేరారు. కందనపల్లి కొద్దిసేపటి క్రితం కందనపల్లి సంబంధించిన ఏరియల్ సర్వే కూడా పూర్తయింది. అక్కడ అధికారులతో కూడా మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. గిరిజనులకు గతంలో ఆదివాసులకు కావచ్చు, గిరిజనులు కావచ్చు, పూర్తి స్థాయిలో కందనపల్లి ప్రాజెక్టును నిర్మించవద్దని ఆందోళన చేపట్టిన పరిస్థితి. ప్రాసెస్ చాలా పెండింగ్ లో ఉంది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా గిరిజనులకు కానీ ఆదివాసులకు కానీ మద్దతు ఇస్తుంది. వాళ్ళకు ముప్పు ప్రాంత సంబంధించిన కందనపల్లి గ్రామస్తులు కావచ్చు, చుట్టుపక్కల గ్రామస్తులు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అండదండగా ఉంటుంది. వాళ్ళకు పునరావాసం కల్పిస్తామని కూడా గిరిజనులకు సీఎం కేసీఆర్ స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. అది దాని తర్వాత ఇప్పుడు దేవాదులకు సంబంధించిన ప్రాజెక్టు ఏరియల్ సర్వేకు సీఎం కేసీఆర్ బయలుదేరారు. మరి కాసేపులో దేవాదుల ప్రాజెక్టు సంబంధించిన ఏరియల్ సర్వే పూర్తి చేసుకుని అక్కడ నుండి త్రివేణి సంగమంగా చెప్పుకునే కరీంనగర్ జిల్లా కాళేశ్వరంకు వెళ్తారు. అక్కడ కూడా దైవ దర్శనంతో పాటు లంచ్ అరేంజ్మెంట్ అక్కడనే ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ కరీంనగర్ జిల్లా నుంచి హైదరాబాద్ బయలుదేరే సమాచారం ఉంది. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.